మీరు తర్వాత జ్ఞాపకం చేసుకోనండి ఒకసారి. ఇఫ్ యూ కలెక్ట్ ద పాస్ట్ ఎవిడెన్సెస్ ఆఫ్ దిస్ స్టోరీ ఆఫ్ హన్నా, అక్కడ ఏలి కుమారులు పాపం చేసినట్లు మనకి కనపడుతూ ఉందండి. ఆ పాపం వలన అక్కడ ఏమైపోయిందో తెలుసా అండి, అన్యాయము అకృత్యాలు అక్కడ ఏం చేస్తూ ఉన్నాయి అంటే అలుముకుంటూ ఉన్నాయి. అంటే సంఘంలో సమాధానం లేదు, అక్కడ శుద్ధాత్మ లేదు. ఒక రకంగా మనం చెప్పాలంటే ద వెరీ బిగినింగ్లో ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉంది అని చెప్పారు, ఇక్కడ దేవుని యొక్క సమాధానం ఉందని చెప్పారు. కానీ ఎండ్ ఆఫ్ ద స్టోరీ కనుక చూసినట్లయితే అక్కడ లంచగొండితనము, వ్యభిచారము, చిల్లరగొండితనము, అట్లాగే దేవునికి హేయమైన పనులు తప్ప అక్కడ ఏమీ ఆ సంఘంలో మనకి ఏమీ కనపడట్లేదండి. అందుకనే దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యాన్ని చేయాలనుకున్నాడు, ఒక ప్రక్షాళన తీసుకురావాలనుకున్నాడు. ఏలి ముసలివాడైపోయాడు, ఏలీలో సామర్థ్యం ఉంది కానీ శక్తి లేదు, ఏలీకి జ్ఞానం ఉంది కానీ ప్రవచించే మార్గాలు లేవు, ఎందుకంటే అతని వయసు అతనికి సహకరించట్లేదు. కాబట్టి తన కుమారులు పాడైపోయి ఉండుట యెహోవా చూసి ఏలీకి ఒక మిక్కిలి సహకారిని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. అది ఎవరి గర్భం నుంచి వచ్చారో తెలుసా అండి? హన్నా గర్భం నుంచి వచ్చారు. దేవుని